హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా అత్తమ్మ మా కోసం రాగి పిట్టు తయారు చేస్తుంది. అదే పనిగా టైం తీసుకొని మరీ చేస్తుంది. హెల్త్కి చాలా మంచిదని ముందుగా రాగుల్ని మిక్సీకి వేసుకొని జల్లెబట్టుకొనింది. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక క్లాత్లో వేసి ఆవిరి పెట్టేదానికి క్లాత్లో వేసి క్లాత్ మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం కవర్ చేసేసింది. తర్వాత గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ పోసి ప్రిపేర్ చేసిన పిండిని ఎత్తుకొని వచ్చి ఇడ్లీ పాత్రలో పెట్టింది. 15 మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టిందని 15 మినిట్స్ పెట్టాలి ఆవిరికి. 15 మినిట్స్ తర్వాత మనము దీనిలోకి బెల్లం తురుముకోవాలి. బెల్లం తీసుకొని బెల్లం తురుముకోవాలి. మనం తీపి ఎంత కావాలో అంత బెల్లం తురుముకోవాలి. టెంకాయ తురుముని మిక్సీకి వేసి పెట్టుకోవాలి ముందుగానే. తర్వాత ఆవిరి 15 మినిట్స్ తర్వాత అయిపోయినాక తీసుకొని వచ్చి దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలి. పిండిని స్మాష్ చేసుకొని చూడండి, చూపించిన విధంగా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ విధంగా తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం స్మాష్ చేసుకునేయాలి. ఉండలు లేకుండా స్మాష్ చేసుకొని అందులో బెల్లము, కొబ్బరి తురుము మనకి ఎంత కావాలో తీపు అంత కరెక్ట్గా చూసి వేసుకోవాలి. మొత్తం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. బెల్లంని, టెంకాయ తురుమని మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి ఎవరికైనా హెల్తీ ఫుడ్. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించిన విధంగా 3 బెల్లంని, టెంకాయ తురుము, ఈ ఆవిరి పెట్టిన మిశ్రమం, ఇది రాగి పెట్టుని మూడింటిని మిశ్రమం బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. మనకి కావాలంటే టెంకాయ తురుము ఇంకా కానీ వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తీయగా కావాలన్నా, తీపి ఎక్కువగా కావాలన్నా బెల్లము. చూడండి, ఇలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, బౌల్లో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీరు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్